గమ పదని సరి సని గరి సని పదని సరి సా సని దపమ గమ పదని సరి సని గరి సని పదని సరి సని దపమ గమ పదని సా ని సరి సని దపదని గరి దసని సగరి దపమ గమ పని దా సని దప దపమ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. రండి. ఏమిటి కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టేశారే? కిషోర్ బాబు గారు మీ గురించి ఎదురు చూస్తున్నారే, కలిసారా? ఐసి ఆయన ఏం చేసిన విశేషమే. బ్రహ్మాండమైన పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు. తీసుకోండి తీసుకోండి. కావాలంటే ఆయన 4 పేపర్లు పెట్టి నృత్యం గురించి ఎడబడా రాయించుకుంటారు. అయినా మళ్ళీ అందరినీ విశాల హృదయంతో పిలిపించి ఇవన్నీ చేస్తున్నారంటే మరొక మాట, కుమారి శైలజను వారు పెళ్లి చేసుకుపోతున్నారు. ఈనాటి నృత్య విభావరికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పాత్రికేయులకు, రసహృదయులకు నా నమస్కారం. చిరుత ప్రాయంలోనే కాలికి మువ్వ కట్టి నటరాజ పదపూజలో తరించి అనేక పట్టణాల్లో ప్రదర్శనలిచ్చిన కుమారి శైలజ నేడు మన నగరంలోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడం మనం మన నగరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి కళాకారిని సత్కరించి నాట్య మయూరి అని బిరుదునివ్వడం మన పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. సార్ చెప్పలేండి. सहृदया सान्द्रकला पूर्णोदय लय निलया ओम नमः शिवाय ओम नमः शिवाय
శోభని నిలవెలయా ఓం నమః శివాయ త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి రుద్రజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే ఈ కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయా ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. గొప్ప చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో అభినందనలో. హ, మీ అమ్మగారు కూడా వచ్చి చూసుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అనుండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అనుండేవారు. అప్పుడు నేను ఎస్ అండి ఓకే అండి అనుండేవాడిని. నాకే ఎస్సు కాదు ఓకే కాదు ఐమ్ సారీ. అరే అరే ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్యశాస్త్రానికి తీరని కళంకమా? నాది కుప్పి గంతులు కప్పగింతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. శైలు శైలు ప్లీజ్ I will get me my ticket. హియర్ మీ. నో. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది? ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి Come in. రా అతని కోసం ఏమిటయ్యా? ఎదురు చూస్తున్నాం. ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగు ఉండే రాసావా? ఓ ఇతనేనా? ఆ, ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నావు? మన ఆడిటర్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు? అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలజ గారి కాళ్ళు పట్టుకుని క్షమ, లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతల పారేస్తాను. జాగ్రత్త. ఎక్కడికి? ఆ? మ్మ్. ఆ? ఎక్కడ కూర్చుంటావరా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. పంచభూత ఈ చరణం నిన్న ఎలా అభినయించా? పంచకమై యూ బాలు మ్మ్. Come on, dance. ఏమ్మా కాదా? పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై
ఇది శాస్త్రీయ నృత్యమా? ఏ కాదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. భరతనాట్యం అంటే ఇది. This is Kathak. యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉండాలి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి. ఏమన్నా బాస్టాడా? నమస్తే సార్. నిన్నెవ్వడు బాగు చేయలేటరా. ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను, వాళ్ళ కాళ్ళు వేళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గరా దగ్గు, ఇలాగే దగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా, తమ్ముడివా, ఎవడ్రా నువ్వు? ఏదో గాలివాటం కలుసుకున్నావు, కలిసి బతుకుదాం అనుకున్నావు. ఇక నీతో ఎదురు దెబ్బలు తెల్లాను, నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు.
మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రాయగలడు. నువ్వే. సర్లే రా ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరేయ్, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతావు చూడు, అప్పుడు బాలు అప్పుడే. అంతవరకు నేనేం చేసినా ఒరే భరించాల్సిందే. బాలు ఒరే, ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు, భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలనుంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు, గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, దుస్సాం, గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏమిటి చీటి? ఏమిటో ఇది అయ్యప్రాత అర్థమై చావటం లేదమ్మా. సుమతి, ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు, అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి? నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్నే ఆత్మహత్య చేసుకోమంటారు వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది. అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే, ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇవా సుందోపు సుందరి గుమ్మంలో అడుగు పెట్టిన చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి? ఏమండి? ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు,
పోనీ ఇల్లు ఖాళీ చేసి వెళదామా అంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి మంచి సుమతి ఏమిటన్నా ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన అన్ని చెప్పేసేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య. సుందోపు సుందులు ఎవరు? ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. ఇట్లు వాచిపోయేలా నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తీరికుండద్దు. ఏ పంట కాలం పక్కన ఏ పాడుపడ్డ గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాధనా రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? రాస్కల్. బాలు, అబ్బాయి వచ్చాడు. ఎక్కువ నువ్వు పరిగెత్తి ఎక్కువ లేవు. నేను పట్టుకుని ఎక్కించడం నేను. ఎలా ఉంది రాని ఏడుపు? ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసావు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు. తాళాలు గజ్జలు చూసుకుంటాయి. అదిగో ఇలా ఉత్తున్నారు. ఎక్కువ ఎక్కమ్మా. అమ్మని జాగ్రత్త. సూత్రాలు రాస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు తీసుకో. ఎందుకమ్మా? పర్వాలేదు, ఏమన్నా కొనుక్కో నాయన. నువ్వు కూర్చో. నువ్వు ఉండవా? రే, ఆవిడ కష్టపడి సంపాదించింది తీసుకోవడానికి సిగ్గులేదట్రా? అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. అదేమిట్రా, వద్దు, 4 రోజుల్లో నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాసి ఉండండి. బాలు. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మర్చిపోకు. అలా ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. సార్, మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి. రారా? నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని. తనే ఇవాళ 170 సినిమాలకి వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారిని నమస్కారం చేయండి. నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, సార్, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? यस सर, अच्छा माल है, शिप से लाया हूँ। మై 4 दिन इधर और 2 బాటిల్ లావ్. జావ్. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. ఏమన్నారు గీత? ఫస్ట్ డ్యూట్ సంగే తీస్తారట. అయితే ఒకసారి విని రఫ్ గా కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట. చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి ఎలా కంపోజ్ చేయాలో. నేర్చుకోండి. మైకేల్, మైకేల్, వస్తాను రా. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? ये दूसरों के लिए आपका नहीं है। आप बहुत कम करते हैं साहब जी सर। వస్తాను సార్. హలో, రండి డైరెక్టర్ గారు, రండి రండి. మాలు వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాట అదిరిపోతుంది చూడండి. రాత్రంతా దాని మీద కూర్చున్నాను నేను. మెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే.
కర్మ ఛీ! బాలు బాలు ఏమిటయ్యా గంతులు? ఏమిటి నువ్వు చేస్తున్నది? మంచి పాట మంచి సాహిత్యం కదా అని. అలాగని కళాఖండాలు తీస్తావటయ్యా ఇంత మంచి పాటని ఖూనీ చేస్తూ? లేదండి, వీడి సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు, వీడి ఇష్టం వచ్చినాడు చేసేస్తున్నాడు. అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రా నాకు? చెప్పేగా, నేను కంపోజ్ చేసింది వేరు, వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాటైనా వద్దు, కంగారు పడొద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా అని పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్స్ ఆఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ 2 ఆవర్తాలు సోలోగా. ఆవులు ఆంబోతులు సార్, టాప్ స్టార్స్ ఆవుతాలండి, ఆవు గేదెలంట. బాలు, ముందు టింగ్ 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 ఉంది కదా, హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీదికి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ టాప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కిందే ఉంది, పైన చూడండి. చెట్టు చూపిస్తాం. బ్రహ్మాండం. నోట్ చేసుకో. తర్వాత గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నె కాడే. మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నె కాడే. చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే. పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే. మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. రాసలీలలాడినాడే రాయబారమేగినాడే. గీతార్థసారమిచ్చి గీతలెన్నో మార్చేనే. గీతార్థసారమిచ్చి గీతలెన్నో మార్చేనే.
వేల గోపమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెలు దోచాడే అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెలు దోచాడే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. అమ్మా ఇలా డాన్స్ చేస్తే హిట్. అప్పుడేమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పాటలు ఎలా తీయాలో. బలు ఏయ్ బలు 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 ఇంకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకొచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్యలో నీకేంటి? చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీయర్స్ అంటూ అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదిరా. నోరు మూసుకుని కాస్త పేరు వచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాను. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లొచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడరా ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వెందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ చూపించు. ఏం బాబు బాగున్నావా? ఈ చదువు
ఏమిటి శైలు చిన్నపిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకో చాలు మమ్మీ. నాట్యమయూరి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చి ఉండాల్సిందా ఆంటీ? ఏం జనం, ఎంత అప్లాజు, ఏం శైలు? అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. థ్యాంక్ యూ. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషాసాహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? పెద్దానికి నన్ను అడతావేమిటి? మన మీద అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా మమ్మీ? కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో